గ్రోసరీస్ తెచ్చేసా. ఏం తెచ్చావు? పన్నీర్ తెచ్చా. దేనికి? పన్నీర్ బుజ్జి చేద్దామని. సరే, ఇంతకీ నువ్వు చేస్తావా నేను చేయనా? నీ ఇష్టం మమ్మీ. పోనీ నేను చెప్తాను, ఈరోజు నువ్వు చేసేద్దు కానీ, సరేనా? సరే అమ్మా. ఓకే, పద మా కిచెన్లోకి వెళ్దాం, పన్నీర్ బుజ్జి చేద్దాం. నడువు మరి, ఇంకా అవన్నీ చెక్ చేస్తున్నావు ఎందుకు? పద పద పద, కిచెన్లోకి పద. నేను పన్నీర్ ఎత్తుకుంటున్నామ్మా. ఓకే, తీసుకున్నావా? సరే పద మరి. ఇప్పుడు ఏం కావాలో చెప్పు అందరికి. పన్నీర్ బుజ్జి చేయడానికి ఏమేమి కావాలి? ఆనియన్, పచ్చిమిరకాయ, క్యాప్సికమ్, టమాటో, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ ఇవి కొన్ని ఇంగ్రీడియంట్స్. మసాలా యాలక్కాయ, దాల్చిన చెక్క, లవంగం. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి, తర్వాత ఇవి వేసుకోవాలి, ఇవి స్పైసెస్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ స్పైసెస్ వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం వేగాక తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయ వేసుకోవాలి, కరివేపాకు. తర్వాత ఇంకొంచెం అయ్యాక వెజిటేబుల్స్ పచ్చిమిరపకాయ. ఇంకో 5 minutes వేసి తర్వాత 1 minute ఆగి నెక్స్ట్ చిల్లీ వేగాక నెక్స్ట్ వెజిటేబుల్ వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా ఒక 1 minute వేగాక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే దీనికి ఎక్కువ పడతాయి. సో మినిమం ఒక మన హ్యాండ్ 5 ఆనియన్స్ పడుతుంది, ఎందుకంటే పన్నీర్ బుజ్జిలో మెయిన్ ఉండేదైతే ఆనియన్స్ కాబట్టి. సో తర్వాత కొంచెం వేగనిచ్చి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. బాగా మిక్స్ చేసుకుని ఫ్రై అయ్యాక కొంచెం మూత పెట్టేశాక, ఇప్పుడు మూత తీసాక కొంచెం 1 teaspoon ఆఫ్ షుగర్ కాదు సాల్ట్. తర్వాత కొంచెం పసుపు, ఎందుకంటే పన్నీర్ బుజ్జి ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి. అండ్ లాస్ట్లో టమాటోస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం మూత పెట్టుకోవాలి. తర్వాత పక్కన చపాతీ వేయించుకుంటున్నాము. పైగా తర్వాత మళ్ళీ కొంచెం కారం. మీకు ఎంత కావాలో క్వాంటిటీ ఆఫ్ కారం మీరు అంత వేసుకోవచ్చు. మా మమ్మీ అయితే 2 half spoons వేసింది. సరే, నేను దీని తర్వాత ధనియాల పొడి కొంచెం, గరం మసాలా కొంచెం వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ తీసుకోవాలి. దీన్ని పన్నీర్ బుజ్జి కాబట్టి మొత్తం స్క్వీజ్ చేసి స్మాష్గా చేసి స్మాల్ అంటే నార్మల్గా ఇలా వేయాలన్నమాట, స్మాల్ పీసెస్ లాగా. నాకైతే పెద్దగా ఉండల్లాగా వచ్చేసాయి. మిగతాదంతా కొంచెం ఫస్ట్ దాంట్లో అయితే కొంచెం, తర్వాత పెద్ద పీస్లో కొంచెం ఉండల్లాగా, లేదా తురుముకున్నా వేసుకోవచ్చు, లేదంటే ఇలా అన్నా వేసేసుకోవచ్చు. విష్ మీకు పెద్ద పీసెస్ లానే కావాలంటే పెద్ద పీసెస్ వేసుకోవచ్చు మీరు. తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి, అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో అంతా కలిసాక ఇలా రెడీగా అయిపోయి చాలా బాగుంటుంది. ఒక నిమిషం మూత పెట్టాలి. ఇప్పుడు కొంచెంసేపు. ఇప్పుడు మూత తీసాను కదా, అయిపోయింది ఫ్రెండ్స్, మగ్గిపోయింది. సో ఇప్పుడు కొంచెం సేపట్లో అయిపోతుంది. లాస్ట్గా కొత్తిమీర వేసుకోవాలి, గార్నిష్ చేసేసుకోవద్దు.
ఇప్పుడు ఒక పక్కన చపాతీ ప్లస్ పన్నీర్ 2 రెడీ చేసేసింది జైత్రి. ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేస్తుంది. చూడండి, వాళ్ళ అన్నయ్య టేస్ట్ చేసి చెప్తాడు. రెడీ పన్నీర్ కర్రీ విత్ పన్నీర్ బుర్జీ విత్ చపాతీ. అన్నయ్య ఎలా ఉంది? ఓకే అండి, ఇదే మా రోజు డిన్నర్. మా అన్న అయితే చాలా బాగుంది అన్నాడు. సో అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.